హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. హిందూ బంధువులారా, నేను పెద్దగా చదువుకోలేదు. పెద్దగా అంటే అసలు చదువుకోలేదనే చెప్పాలి. ఏదో సంతకం చేయటం నేర్చుకున్నాను తప్ప పెద్దగా చదువుకోలేదు. మరి అలా అని కోటీశ్వరుని కూడా కాదు. మిడిల్ క్లాస్ మన కుటుంబం. మరి దేశం, ఈ ధర్మం ఆపదలో ఉన్నాయని కొన్ని వీడియోల ద్వారాగా నేను యూట్యూబ్లో చూడడం జరిగింది. కొంతమంది చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో ముదిగొండ శివప్రసాద్ లాంటి వాళ్ళు, భాస్కర్ రాజు లాంటి వాళ్ళు, ఇలా కొంతమంది ఈ చరిత్రకారులు చెప్పిన వీడియోల్లోని అరే నా దేశం ఇంత బానిసత్వంలో ఉంది, ఇంత ఆపదలో ఉంది అని నాకు చాలా బాధ కలిగి ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవాలని నేను ఈ వీడియోలు చేస్తాకి 2 సంవత్సరాలు పట్టింది. నాకు నేర్చుకుని ఎలా వీడియో చేయాలి, ఎలా మాట్లాడాలని చేయడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. మరి దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలని మీకు కూడా అనిపిస్తే నాకు సపోర్ట్ చేయండి. మీరు కూడా మీకు తోచింది వీడియోల్లో చేసి మాట్లాడండి. మీరు అందరూ కూడా చాలా చదువుకున్న వాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు. ఈ దేశం కోసం, ధర్మం కోసం కట్టుబడి ఉంటారని మీ అందరికీ శతవిధాల నమస్కారాలు చేస్తూ మీ పట్టాభిరామయ్య కటారి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. హిందూ బంధువులారా, నేను పెద్దగా చదువుకోలేదు. పెద్దగా అంటే అసలు చదువుకోలేదనే చెప్పాలి. ఏదో సంతకం చేయటం నేర్చుకున్నాను తప్ప పెద్దగా చదువుకోలేదు. మరి అలా అని కోటీశ్వరుని కూడా కాదు. మిడిల్ క్లాస్ మన కుటుంబం. మరి దేశం, ఈ ధర్మం ఆపదలో ఉన్నాయని కొన్ని వీడియోల ద్వారాగా నేను యూట్యూబ్లో చూడడం జరిగింది. కొంతమంది చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో ముదిగొండ శివప్రసాద్ లాంటి వాళ్ళు, భాస్కర్ రాజు లాంటి వాళ్ళు, ఇలా కొంతమంది ఈ చరిత్రకారులు చెప్పిన వీడియోల్లోని అరే నా దేశం ఇంత బానిసత్వంలో ఉంది, ఇంత ఆపదలో ఉంది అని నాకు చాలా బాధ కలిగి ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవాలని నేను ఈ వీడియోలు చేస్తాకి 2 సంవత్సరాలు పట్టింది. నాకు నేర్చుకుని ఎలా వీడియో చేయాలి, ఎలా మాట్లాడాలని చేయడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. మరి దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలని మీకు కూడా అనిపిస్తే నాకు సపోర్ట్ చేయండి. మీరు కూడా మీకు తోచింది వీడియోల్లో చేసి మాట్లాడండి. మీరు అందరూ కూడా చాలా చదువుకున్న వాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు. ఈ దేశం కోసం, ధర్మం కోసం కట్టుబడి ఉంటారని మీ అందరికీ